సోషల్ మీడియాలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వివాదాలకు ఎక్కుతున్న వేణుస్వామిపై ఆంధ్ర బ్రాహ్మణులు మండిపడుతున్నారు. వేణుస్వామి అసలు బ్రాహ్మణ జాతిలోనే జన్మించలేదంటున్నారు. వేణుస్వామి ఒక నకిలీ జ్యోతిషుడని ఆరోపిస్తున్నారు. గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో బ్రాహ్మణ కులంలో ఉన్న శాఖలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ హాజరయ్యారు. నకిలీ జ్యోతిషుడు వేణుస్వామి అతని భార్య శ్రీవానికి బ్రాహ్మణ కులం మద్దతు ఇవ్వాలని కోరారని తెలిపారు. తప్పుడు మోసపు పనులు చేస్తూ వేణుస్వామి కుటుంబం బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాలు మంటగలిపేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో వేణుస్వామి జ్యోతిష్యం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వేణుస్వామిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్యోతిష్యుడుగా సమాజంలో అతని విలాసవంతమైన జీవితం కోసం అలవాటు పడి బ్రాహ్మణ కులాలను అడ్డం పెట్టుకుని సమాజాన్ని మోసం చేస్తున్నాడు. అతను ఉచితంగానే డబ్బులు సంపాదించాలి, మానసిక ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి దగ్గర రాజకీయ నాయకులు గాని, సినిమా ఇండస్ట్రీ వారు గాని, జర్నలిస్టు సంబంధించిన మిత్రులు గాని, మిగతా సామాజిక ఇండస్ట్రియలిస్టు గాని, మిగతా కులాల్లో ఉన్నవారు గాని ఎవరినైనా సరే వాళ్ళని సైకలాజికల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ అతను డబ్బు సంపాదించుకుంటున్నాడు. దీనిపైన అతను ఈజీ మనీ కోసం ఈ తప్పుడు విధానాలన్నీ చేస్తున్నాడు. అతని భార్య కూడా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, శాతార్థ శ్రీ వైష్ణవ సంఘాలు, బ్రాహ్మణ సంఘాల తరపున ప్రజలందరికీ ఒకటే విన్నపం తెలియజేస్తున్నాం. దయచేసి సినీ ఇండస్ట్రీ వారు గాని, రాజకీయ నాయకులు గాని, జర్నలిస్టులు గాని, సభ్య సమాజంలో ఉన్న ప్రజలు గాని ఎవరు వేణుస్వామిని నమ్మద్దు. అతను బ్రాహ్మణుడు కాదు. అతని వైష్ణవ మతానికి ఎటువంటి సంబంధము లేదు. అతను వీటిని అడ్డం పెట్టుకొని అతను సంపాదించుకుంటున్నాడు. కాబట్టి అతను మోసపు పనులని ప్రజలు నిలదీయాలి. అతను ఏ కులమో కూడా వేణుస్వామి భార్య బయట పెట్టాలి. లేని పక్షంలో అతను తప్పుడు విధానాలతోనే ప్రజల్ని మోసగించడానికి కోసమే జ్యోతిష్యం, బ్రాహ్మణం అనేది అడ్డం పెట్టుకుంటున్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బ్రాహ్మణ సంఘాలు, శాతార్థ శ్రీ వైష్ణవ సంఘాల తరపున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే వేణుస్వామి చేసే బ్లాక్ మెయిల్ జ్యోతిష్యానికి అడ్డుకట్ట వేసి ఇటు ఆంధ్ర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని కాపాడాలి. అతని పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు, శాతార్థ శ్రీ వైష్ణవ సంఘాలు, అట్లానే శ్రీ వైష్ణవ సంఘాలు కూడా మరి కోరుతున్నాయి. వేణుస్వామి, నీ కులం ఏంటో నువ్వు బయట పెట్టు. ఇన్నాళ్లు మోసగించావు, నీ బండారం బట్టబయలైంది. కాబట్టి నీకు దమ్ముంటే నీ కులం చెప్పుకో, లేకపోతే నీ జ్యోతిష్యం మానుకో అని చెప్పి బ్రాహ్మణ సంఘాలుగా, శాతార్థ వైష్ణవ సంఘాలుగా మిగిలిన సభ్య సమాజం తరపున వేణుస్వామిని హెచ్చరిస్తున్నాం.